చావా సినిమా తెలుగు డబ్బింగ్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే సినిమా 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది తెలుగు వర్షన్లో. ఇక అంటే ఆల్రెడీ హిందీలో 33 రోజులు అయ్యింది నిన్నటితో. హిందీలో ఆల్రెడీ 750 కోట్ల గ్రాసు ప్లస్ 500 కోట్ల నెట్, సినిమా మీద 400 కోట్ల లాభాలతో సినిమా ఆల్రెడీ హ్యూమంగస్ బ్లాక్ బస్టర్ హిందీలో. తెలుగులో కూడా 16 కోట్లు రావడం అనేది సామాన్య విషయం కాదు తెలుగు డబ్బింగ్కి. ఇక ఈ 16 కోట్ల గ్రాస్లో అంటే సండేకే వచ్చేసాయి. ఈ మంగళవారంలో కొంచెం కలెక్షన్స్ తగ్గాయి కోర్టు సినిమా వల్ల. ఇక ఈ 16 కోట్ల గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8 కోట్లు ఉంది. సినిమాని గీతా ఆర్ట్స్ వాళ్ళు తెలుగు డబ్బింగ్ తీసి 3 కోట్ల వాల్యూ బిజినెస్తో రిలీజ్ చేశారు సినిమాను. సో 3 కోట్ల పైన ఇంకో 5 కోట్ల లాభాలు, 8 కోట్ల షేర్ వచ్చింది డిస్ట్రిబ్యూటర్ షేర్. 5 కోట్ల లాభాలతో సినిమా ఆల్రెడీ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇంకొక కోటి వస్తే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇక అంటే సినిమా రన్ కంప్లీట్ అయినట్టే. ఇంకా ఒక వారంలో ఓటీటీ కూడా వచ్చేస్తుంది. ఈరోజు బుధవారం, రేపు గురు శుక్ర కలెక్షన్స్ తగ్గుతాయి. ఎందుకంటే కోర్టు సినిమా చూస్తున్నారు అందరూ. చావా ఇక అయిపోయింది. నాకు తెలిసి అంటే 20 కోట్లకు కూడా కష్టమే వెళ్ళడము, చెప్పలేము. మరి ఈ వీకెండ్లో ఏమైనా 20 కోట్ల గ్రాస్ వరకు వెళ్తుందో లేదా అనేది చూడాలి. అది మన విక్కీ కౌశల్ కొత్త హిందీ సినిమా తెలుగు డబ్డ్ వర్షన్ రిలీజ్ అయ్యి 12 రోజులు అయింది. ఇది ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి, హిందీలో చూడండి ప్రిఫరబుల్లీ. ఒకవేళ హిందీ అర్థం కాదంటే తెలుగులో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ నిజ జీవిత గాథ. సినిమాలో ఎస్పెషల్లీ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం రోమాలు నిక్కపొడుచుకుంటాయి. చాలా అద్భుతంగా తీశారు సినిమాని. సినిమా రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో తెలుగులో 16 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8 కోట్లు, సినిమా వాల్యూ బిజినెస్ 3 కోట్లు అయితే 5 కోట్ల లాభాలతో సినిమా ఆల్రెడీ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. మరి చూడాలి మరి 20 కోట్ల గ్రాస్కు వెళ్తుందా లేదా అనేసి. అంతే. ఓకే, బాయ్.